ఓకే. సో, ఇక్కడ మనం ఈ ఫ్యూచర్స్‌ని ఆహ్, మనం దేనికి యూజ్ చేస్తాము? ఎలా యూజ్ అవుతాయి అనంటే, క్లయింట్ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్‌కి ఏవైతే అవసరం ఉంటాయో ప్రాసెసెస్ ఆర్ సెక్షన్స్, డివిజన్స్ వాటికి సంబంధించిన అప్లికబిలిటీ అనేది ఫ్యూచర్స్‌లో మనం చేస్తామండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్‌కి అకౌంటింగ్ డిపార్ట్‌మెంట్‌లో పలానా ప్రాసెస్ అనేది కావాలి. లేదా ఇన్వెంటరీ డిపార్ట్‌మెంట్‌లో పలానా ప్రాసెస్ కావాలి. లేదా కాస్టింగ్ డిపార్ట్‌మెంట్‌లో పలానా ప్రాసెస్ కావాలి. టాక్సేషన్ డిపార్ట్‌మెంట్‌కి పలానా ప్రాసెస్ కావాలి. అవి మనం ఇక్కడ ఎనేబుల్ చేసుకుంటాం. ఇంకా సింపుల్‌గా చెప్పాలి అంటే ఇక్కడ చూడండి అకౌంటింగ్ అని ఇక్కడుంది. ఇన్వెంటరీ అని ఉంది. టాక్సేషన్ అని ఉంది. పేరోల్ అని ఉంది. ఓకే. ఈ 4 కూడా మీరు 4 మెథడ్స్ అని కాకుండా 4 డిపార్ట్‌మెంట్లు అనుకోండి. సింపుల్. 4 డిపార్ట్‌మెంట్స్. అకౌంటింగ్ డిపార్ట్‌మెంట్, ఇన్వెంటరీ డిపార్ట్‌మెంట్, పేరోల్ హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్ పేరోల్ అంటే, టాక్సేషన్ అంటేనేమో అది కూడా మనకి అకౌంటింగ్‌లో అడ్మినిస్ట్రేషన్ సైడ్ వస్తుంది. అది కూడా ఒక డిపార్ట్‌మెంట్. ఓకే. ఈ డిపార్ట్‌మెంట్‌లో ఏవైతే క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయో వాటిని మనం ఇక్కడ యెస్ ఆర్ నో అనేది ఇచ్చుకొని, యెస్ ఆర్ నో అనేది మనం ఇచ్చుకొని, వాటిని మనం అప్లై చేయటం అనేది జరుగుతుందన్నమాట. అవసరం అనుకుంటే యెస్ అని ఇస్తాం. అవసరం లేదు అనుకుంటే గనక నో అని ఇస్తాం. అవసరం లేదు అనుకుంటే గనక నో అనేది మనం ఇస్తాం. ఓకే. సో, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంటింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఉండే రిక్వైర్మెంట్స్ ఏంటి? వాటిని మనం ఎలా ఎనేబుల్ చేసుకుంటాం? ఎప్పుడు అవి అవసరం అవుతాయో చూద్దామండి. అకౌంటింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఫస్ట్ మెయింటైన్ అకౌంట్స్ అని ఉందండి. బై డిఫాల్ట్ ఆల్వేస్‌గా ప్రతి కంపెనీకి మన టాలీ సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేయగానే యెస్ అనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ యెస్ అనేది లేదు అనంటే మనకి ఫస్ట్ స్క్రీన్ మెయిన్ స్క్రీన్ మీద గేట్‌వే ఆఫ్ టాలీలో అకౌంటింగ్ సెక్షన్ అనేది మనకి కనబడదనమాట. ఇక్కడ యెస్ అని ఉంటేనే గేట్‌వే ఆఫ్ టాలీలో అకౌంటింగ్ సెక్షన్ అనేది ఓపెన్ అయ్యి ఉంటుంది. లేదంటే క్లోజ్ అయిపోతుంది. ఓకే. సో, అంత సెట్టింగ్స్ అనేవి మనం ఇక్కడ చేసుకుంటాం. సో, ప్రతి కంపెనీలో అకౌంట్స్ ఉన్నాయి అనంటే ఇక్కడ కంపల్సరీగా ఫ్యూచర్స్‌లో యెస్ అనే ఆప్షన్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఎనేబుల్ బిల్ వైస్ ఎంట్రీ. బిల్ వైస్ ఎంట్రీ అనేది ఏంటి అనంటే మనం గనక ఇన్వాయిసెస్ మెథడ్‌లో ఇన్వాయిసెస్ సెక్షన్‌లో ఏ బిల్‌కి ఆ బిల్ సెపరేట్‌గా మనం మెయింటైన్ చేస్తుంటే అంటే ఆల్వేస్‌గా ఏ బిల్‌కి ఆ బిల్ సెపరేట్‌గానే మనం ప్రతి ఒక్కళ్ళు మెయింటైన్ చేస్తాం. కానీ ఇక్కడ క్వెషన్ ఏంటి అనంటే ఒకే క్లయింట్‌కి మల్టిపుల్ టైమ్స్‌లో మనం డెలివరీ అనేది చేసినప్పుడు, ఆ బిల్స్‌ని మనం మిక్స్ చేయకుండా అంటే కంబైన్ చేయకుండా సెపరేట్‌గా మనం మెయింటైన్ చేయాలనుకుంటే, ఆ ఆప్షన్ ఇక్కడ యెస్ అని ఇస్తామనమాట అండి. ఇక్కడ ఇప్పుడు నో అని ఉంది. దాని మీనింగ్ ఏంటో సింపుల్ ఎగ్జాంపుల్స్‌తో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ అనే ఒక క్లయింట్‌కి మిస్టర్ ఏ ఒక క్లయింట్‌కి నేను సేల్స్ చేశానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మేన 10థ్ మే, 15థ్ మే. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపీస్ స్టాక్, 30,000 రూపీస్ స్టాక్, 50,000 రూపీస్ స్టాక్ సేల్స్ చేశాను. ఇప్పుడు ఇక్కడ నో అని ఉంది కదా! దాని మీనింగ్ ఏంటి అనంటే ఇవన్నీ కూడా కంబైన్ అయిపోయి నాకు 90,000 బ్యాలెన్స్ అనేది చూపిస్తూ ఉంటుందన్నమాట అండి. అంటే ఇయన్నీ కూడా సెపరేట్‌గా మెయింటైన్ అనేది అవ్వదు. 90,000 ఇప్పుడు మిస్టర్ ఏ బ్యాలెన్స్ ఎంత ఉంది అంటే 90,000 ఓవరాల్ బ్యాలెన్స్ అనేది మన టాలీ సాఫ్ట్‌వేర్‌లో చూపిట చూపించడం జరుగుతుంది. ఓకే. సో, ఇక్కడ ఇప్పుడు ఇది నేను యెస్ అని ఇచ్చాను. అప్పుడు దాని మీనింగ్ ఏంటి అనంటే, ఈ బిల్, ఈ బిల్, ఈ బిల్ సెపరేట్‌గా మెయింటైన్ అవుతుంది తప్ప ఇక్కడ ఓవరాల్ బ్యాలెన్స్ అనేది కనపడదు. ఓకే. సో, ఇప్పుడు యెస్ అని ఇస్తే ఏ బిల్‌కి ఆ బిల్ సెపరేట్‌గా కనపడటం వల్ల మనకుండే అడ్వాంటేజ్ ఏంటి? దానివల్ల ఉపయోగం ఏంటి అనంటే, మనం ఇక్కడ క్రెడిట్ ఆల్వేస్‌గా ఇక్కడ మీరొకటి థింక్ చేయండి. మిస్టర్ ఏ అనే అకౌంట్ నేనెప్పుడు ఓపెన్ జేస్తాను? ఏ అనే ఒక అకౌంట్ నేను టాలీలో ఓపెన్ చేశాను. ఆహ్, బ్యా ఐ మీన్ ఆ అకౌంట్‌లో బ్యాలెన్స్ ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి? నథింగ్ బట్ మిస్టర్ ఏ అనే అతను నాకు అప్పున్నాడని అర్థం. అదే మిస్టర్ ఏ నాకు డైరెక్ట్‌గా క్యాష్ పే చేసి స్టాక్ కొన్నాడనుకోండి. అసలు మిస్టర్ ఏ అనే అకౌంట్ నేనెందుకు మెయింటైన్ చేస్తాను? నేనెందుకు మెయింటైన్ చేస్తాను మిస్టర్ ఏ అనే అకౌంట్?
ఓకే. సో, ఏ అకౌంట్స్ ఒక పర్సన్ నేమ్ గాని, ఒక కంపెనీ నేమ్ గాని మనం మెయింటైన్ చేశామంటే అది అప్పు ట్రాన్సాక్షన్స్ అనే అర్థం. సింపుల్ లాజిక్. అందుకనే మన పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం ఆ పర్సన్ నేమ్ గాని, ఆ వ్యవస్థ నేమ్ గాని మనం ఎంట్రీస్‌లో రాసుకుంటాం. అప్పు ట్రాన్సాక్షన్స్ కాబట్టి. ఓకే. ఇక్కడ అప్పు అన్నప్పుడు మనకేంటి అనంటే ఒక టైమ్ పీరియడ్ అనేది మనం మిక్స్ చేయాల్సి ఉంటుందండి. టైమ్ పీరియడ్. ఓకే. ఇప్పుడు నేను అప్పు మీద స్టాక్ అమ్మాను అనంటే, అది వాడు ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చని కాదుగా. సంవత్సరం తర్వాత, 10 సంవత్సరాల తర్వాత అయినా మీరిచ్చినా పర్లేదండి అని నేను అననుగా. అప్పు మీద నేను స్టాక్ అమ్మానంటే ఖచ్చితంగా కొన్ని డేస్‌లో అది 30 రోజులు అవ్వచ్చు, 45 రోజులు అవ్వచ్చు, 60 డేస్ అవ్వచ్చు. ప్రతీదీ గూడా ఒక టైమ్ బౌండ్ అనేది అక్కడ అటాచ్‌మెంట్ ఉంటుంది ఆ బిల్‌కి. ఓకే. సో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 30 డేస్ అని ఉందనుకోండి. 30 డేస్ నేను మిస్టర్ ఏకి ఇచ్చిన పీరియడ్. అంటే ఎప్పుడైతే నేను స్టాక్ అమ్ముతానో, ఇన్వాయిస్ ఇస్తానో ఆ రోజు నుంచి 30 రోజులు. అంటే ఇక్కడ 1 మేకి డేట్ ఎప్పుడొస్తుంది? 31 మే. ఓకే. 10థ్ మేకి ఎప్పుడొస్తుంది? 10థ్ జూన్. 15థ్ మేకి ఎప్పుడొస్తుంది? 15థ్ జూన్. అప్రాక్సిమేట్. ఓకే. 30 డేస్ టైమ్ అంటే. ఇది ఎప్పుడు మనం కాలిక్యులేట్ చేయగలుగుతున్నాం? ఏ బిల్లుకి ఆ బిల్లు సెపరేట్‌గా మనం మెయింటైన్ చేయగలిగితేనే ఇది మనం కంట్రోల్ చేయగలం. ఇక్కడ చూడండి మెయింటైన్ బిల్ వైస్ ఎంట్రీ అన్నాడు. బిల్ వైస్ అంటే ఏ బిల్‌కి ఆ బిల్లు సెపరేట్‌గా. అలా మెయింటైన్ చేయబట్టే మనం క్రెడిట్ పీరియడ్ అనేది కరెక్ట్‌గా కాలిక్యులేట్ చేయగలుగుతాం. ఆ క్రెడిట్ పీరియడ్ గనక ఓవర్ డ్యూ అవుతే దాని మీద పెనాల్టీ గాని, ఎక్స్‌ట్రా ఇంట్రెస్ట్ గాని మనం కాలిక్యులేట్ చేయడానికి వీలవుతుంది. అదే కంబైన్ గనక చేసుంటే మనం ఈ మెథడ్ ఈ క్రెడిట్ మేనేజ్‌మెంట్ అనేది మనం టాలీ సాఫ్ట్‌వేర్‌లో చేయలేం. సింపుల్‌గా చెప్పాలి అంటే మీరొక బ్యాంకింగ్ రన్ చేస్తున్నా, మీరు లోన్స్ ఇస్తున్నా, ఏదైనా ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూట్స్ రన్ చేస్తున్నా, అటువంటి బిజినెస్ ప్రతి దానికి గూడా ఇది కంపల్సరీగా యెస్ అని ఇవ్వాలండి. ఇది యెస్ అని ఇవ్వాలి. అంటే సింపుల్‌గా నేనిప్పుడు ఎస్‌బీఐ బ్యాంక్‌కి వెళ్ళానండి. ఒక హౌసింగ్ లోన్ అప్లై చేశాను. నేను అప్లై చేసిన దగ్గర నుంచి అంటే ఐ మీన్ వాళ్ళు నాకు లోన్ ఇచ్చిన దగ్గర నుంచి ఈఎంఐ కట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఒక 6 మంత్స్ తర్వాత మళ్ళీ అదే సేమ్ ఎస్‌బీఐ బ్యాంక్ దగ్గరికెళ్ళి పర్సనల్ లోన్ తీసుకున్నాను. మళ్ళీ నాకెప్పుడైతే లోన్ శాంక్షన్ అయిందో ఆ రోజు నుంచి ఈఎంఐ కట్ అవుతుంది. ఓకే. ఈ ప్రాసెస్ అంటే హౌసింగ్ లోన్, పర్సనల్ లోన్ విడివిడిగా కాలిక్యులేట్ చేయాలి అనంటే, విడివిడిగా ప్రాసెస్ అవ్వాలంటే నేనక్కడ ఏం చేయాలి? ఈ ఆప్షన్ నేను యెస్ అని ఇచ్చుకోవాలి. అదే నో అని ఇచ్చుకుంటే ఏమవుతుంది? 2 కంబైన్ అయిపోతాయి. ఇక్కడ సేమ్ క్లయింట్ కాబట్టి టోటల్ అమౌంట్ ఓవర్ డ్యూ అయ్యి 2 కంబైన్ అయిపోయి దాని ప్రకారం ఈఎంఐ కాలిక్యులేట్ అయిపోతుంది. కానీ అది కరెక్ట్ ప్రాసెసా? నో. మన క్రెడిట్ మేనేజ్‌మెంట్ అనేది ఆ విధంగా మనం ప్రాసెస్ అనేది చేయాలి. సో, ఇక్కడ మన ఎనేబుల్ బిల్ వైస్ ఎంట్రీ అనేది ఎప్పుడు చేస్తాము అనంటే, మెయింటైన్ బిల్ వైస్ ఎంట్రీ అనేది మనకి క్లయింట్‌కిచ్చే ఇన్వాయిసెస్ ఏ బిల్‌కి ఆ బిల్ సెపరేట్. ఓకే. మీరు ఎస్‌బీఐ పాయింట్ ఆఫ్ వ్యూలో సింపుల్‌గా ఆలోచించండి. హౌసింగ్ లోన్ సెపరేట్‌గా, పర్సనల్ లోన్ సెపరేట్‌గా, గోల్డ్ లోన్, వెహికల్ లోన్ ఏ లోన్‌కి ఆ లోన్ సెపరేట్‌గా మనం మెయింటైన్ చేయాలి అనుకుంటే దీన్ని యెస్ అనివ్వండి. సింపుల్ లాజిక్. ఓకే. ఎక్కడైతే ఎక్కువగా లోన్స్, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూట్స్ అప్పు ట్రాన్సాక్షన్స్ ఏ బిజినెస్‌లో అయితే ఉంటాయో అక్కడ ఇది బాగా యూజ్ అవుతుంది. బై మిస్టేక్‌న పొరపాటున కూడా మీరిక్కడ నో అని ఉంచొద్దు. అది అప్పు ట్రాన్సాక్షన్స్ అయినప్పుడు. ఎందుకంటే తర్వాత క్రెడిట్ మేనేజ్‌మెంట్‌లో మీకు చాలా రిస్క్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే బిల్స్ అన్నీ ఒకటైపోయినాయి అనుకోండి. అన్నీ ఒకటైపోతే మీరు దాన్ని ఎలా కంట్రోల్ చేస్తారసలు? అది కంట్రోల్ అవ్వడానికి పాసిబిలిటీ ఎలా ఉంటుంది? మీరు ఎస్‌బీఐ బ్యాంక్‌లో హౌసింగ్ లోన్ తీసుకున్నారు, పర్సనల్ లోన్, వెహికల్ లోన్ అన్నీ తీసుకున్నారు. అన్నీ కంబైన్ అయిపోయినాయి. అన్నీ కంబైన్ అయిపోతే అసలు దాన్ని ఎలా మేనేజ్ చేస్తాం మనం? క్లయింట్‌కి ఇంత పే చేయాలి అమౌంట్ అని ఎలా చెప్తాం? ఓకే. సో, అది ఎనేబుల్ బిల్ వైస్ ఎంట్రీ. దీనికి ఎగ్జాంపుల్‌కి మీరేం గుర్తుపెట్టుకుంటారంటే ఎస్‌బీఐలో మీరు హౌసింగ్ లోన్, పర్సనల్ లోన్ 2 తీసుకుంటే 2 సెపరేట్‌గా కాలిక్యులేట్ చేసుకోవాలని గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ ఎనేబుల్ కాస్ట్ సెంటర్స్. కాస్ట్ సార్ సార్ ఓన్లీ చెప్పండి. సార్ సార్ చెప్పండండి. సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా సపరేట్ గా పెట్టుకోవాలి లోన్లని. అది ఇందుట్లోనే అవును. ఎందుకు క్రెడిట్ అంటే డెబిట్ గాని, క్రెడిట్ గాని దీంట్లో ఎందుకు చేయాలి? ఆల్రెడీ మనం రిసిప్ట్స్ గాని, ఇన్వాయిస్ గాని అట్లా చేస్తాం కదా సార్. అవి ఓకే. సెపరేట్‌గా నేను ఇవి ఎందుకు చెప్తానండి. పెట్టుకో చెప్తాను. దాని ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు.
ఇప్పుడు పేమెంట్ వోచర్ ఉందండి. ఓకే. పేమెంట్ వోచర్ ఉంది. పేమెంట్ వోచర్‌లో మీరు ఎస్‌బీఐ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. ఓకే. మీరే హౌసింగ్ లోన్ తీసుకున్నారు. పేమెంట్ వోచర్‌లో ఎస్‌బీఐ ఏం చేస్తుందంటే మీకు హౌసింగ్ లోన్ ఇచ్చింది కాబట్టి ఓకే. మీ నేమ్ రాసుకొని ఓకే. కస్టమర్ అకౌంట్ డెబిట్ టు లోన్ అకౌంట్ ఆర్ క్యాష్. మనకి క్యాష్ ఇచ్చారు కాబట్టి. ఓకే. నెక్స్ట్ మీరు ఇది హౌసింగ్ లోన్ అనుకోండి హెచ్ఎల్. మీరు పర్సనల్ లోన్. సేమ్ అదే పేమెంట్ వోచర్‌లో మనం ఎంటర్ చేస్తాం. ఓకే. వోచర్ ఒకటే కదా! అది లోన్ ట్రాన్సాక్షన్ వాళ్ళు పే చేశారు కాబట్టి అమౌంట్ కస్టమర్‌కి. కస్టమర్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ క్రెడిట్. సేమ్ అదే ట్రాన్సాక్షన్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అది 25,00,000 అనుకోండి హౌసింగ్ లోన్. ఇక్కడ పర్సనల్ లోన్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ 5,00,000 అనుకోండి. ఇక్కడ నా క్వెషన్ ఏంటి అంటే ఇప్పుడు ఇది మీరు ఆప్షన్ నో అని పెట్టారు. అప్పుడు టాలీ ఏం చేస్తుంది? ఈ కస్టమర్ అకౌంట్‌లో కస్టమర్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్ ఎంతున్నట్టు 30,00,000. ఎస్‌బీఐ పాయింట్ ఆఫ్ వ్యూలో కస్టమర్ అకౌంట్‌లో 30,00,000 ఉన్నట్టు చూపిస్తుంది. అది కరెక్టా అంటే కాదు. ఎందుకు కరెక్ట్ కాదు? ఈ ఈఎంఐ వేరు, దాని యొక్క డ్యూ డేట్ వేరు. ఈ ఈఎంఐ అమౌంట్ వేరు, దాని యొక్క డ్యూ డేట్ వేరు. అంటే ఏ లోన్‌కి ఆ లోన్ సెపరేట్ ఈఎంఐ కట్ అవ్వాలి. సెపరేట్ డ్యూ డేట్స్ ఉంటాయి. సెపరేట్ పెనాల్టీస్, సెపరేట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి. మొత్తం కంబైన్ అయిపోతే మీరు అసలు ఈఎంఐ అమౌంట్ ఎంతని కట్ చేస్తారు? అది ఎంతని కట్ చేసుకోవాలి టాలీ సాఫ్ట్‌వేర్? ఎందుకంటే ఇప్పుడు హౌసింగ్ లోన్‌కి ఫర్ ఎగ్జాంపుల్ మనకి వాడు ఎంత వడ్డీకి ఇచ్చాడంటే ఫర్ ఎగ్జాంపుల్ 10% అనుకోండి. పర్సనల్ లోన్ వాడు 15%కి ఇచ్చి ఉండొచ్చు. ఇప్పుడు ఈ 2 లోన్ అమౌంట్స్ మీరు కంబైన్‌గా 30,00,000 మీద ఎలా కాలిక్యులేట్ చేస్తారు? ఎంత ఇంట్రెస్ట్ అని కాలిక్యులేట్ చేస్తారు? 30,00,000 మీద. మీరు అక్కడే మిస్టేక్ అర్థమైపోతుంది చూసారా? పేమెంట్ వోచర్‌లో మీరు 2 లోన్స్‌కి సంబంధించినవి పాస్ చేశారు. ఎంట్రీస్ పాస్ చేశారు. మీరు ఇక్కడ బిల్ వైస్ ఎంట్రీ దగ్గర నో అని ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. నో అని మాత్రమే ఉంది. అప్పుడు టాలీ ఏం చేస్తుందంటే మొత్తం కంబైన్ చేస్తుంది 30,00,000. ఇప్పుడు ఈ 30,00,000 మీద మీరు ఎంత వడ్డీ అని కాలిక్యులేట్ చేస్తారు? 10%, 15%? మిస్టేక్ వస్తుంది చూసారా? పోనీ సరే ఈ 2 యావరేజ్ చేసుకుందాం 12.5% అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 12.5% అన్నా మీకు కరెక్ట్ ఈఎంఐ వస్తుందండి? రాదు. ఎందుకంటే ఇందులో ఈ 30,00,000లో 25,00,000 మీద 10% వడ్డీ పడాలి. 5,00,000 మీద 15% వడ్డీ పడాలి. మీరు 12.5% వడ్డీ ఏస్తానంటే ఎలా కుదురుతుంది? కుదరదు. అంటే అక్కడ చూసారా ఇంట్రెస్ట్ రేట్ కంబైన్ వల్ల వడ్డీ రేట్ మారిపోవటం వల్ల ఈఎంఐ అమౌంట్ మారిపోతుంది. మనం కస్టమర్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకోవాల్సిన అమౌంట్ కూడా మారిపోతుంది. అప్పుడు మీరు ఎంత అమౌంట్ అని కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారు? చేయలేరది. కస్టమర్ ఎందుకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ ఉందనుకోండి. కస్టమర్ ఎందుకు ఒప్పుకుంటాడు? ఒప్పుకోడు. ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ ఉందనుకోండి. కస్టమర్ హ్యాపీగా ఒప్పుకుంటాడు. కానీ కంపెనీకి అది లాసే కదా! ఎక్కువ ఉంటే కస్టమర్ ఖచ్చితంగా ఒప్పుకోడు. అదేంటండి నేను తీసుకున్నది ఇంత వడ్డీకైతే మీరు ఎక్కువ వడ్డీకి చార్జ్ చేస్తున్నారు ఏంటంటాడు. ఎందుకు ఒప్పుకుంటారు? సో, ఇక్కడ మనకి వోచర్ అనేది ఇంపార్టెంట్ కాదండి. ఆ ట్రాన్సాక్షన్ అనేది ఇంపార్టెంట్. ఆ ట్రాన్సాక్షన్ మిగిలిన ట్రాన్సాక్షన్‌తో మిక్స్ అవ్వకూడదు. ఎందుకని మిక్స్ అవ్వకూడదంటే దాని వడ్డీ రేటు వేరు, దీని వడ్డీ రేటు వేరు. 2 వడ్డీ రేట్లు కలిపేసి మీరు కంబైన్‌గా తీసుకోండి అంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు మీరే ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. నేను మీకు ఒకసారి రూ. 1,00,000 మీకు అప్పిచ్చాను. ఓకే. రూ. 2 వడ్డీకి. తర్వాత 2,00,000 మీకు అప్పిచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ రూ. 3 వడ్డీ. ఇప్పుడు నేను కంబైన్ చేసేసి మొత్తం 3,00,000 కంబైన్ చేసేసి నేను రూ. 3 వడ్డీ ఏస్తానంటే మీరు ఊరుకుంటారా? అదేంటండి రూ. 1,00,000 రూ. 2 వడ్డీయే కదండీ! దానికి కూడా రూ. 3 వడ్డీ ఏసారు ఏంటని మీరు నన్ను అడుగుతారు. సో, ఇలా కంబైన్ అవ్వకుండా ఉండాలి అనంటే, ఇలా కంబైన్ అవ్వకుండా దేనికది అంటే ఏ అమౌంట్‌కి ఆ అమౌంట్ సెపరేట్‌గా ఉండాలంటే ఇక్కడ మీరు కంపల్సరీగా యెస్ అని ఇవ్వాల్సిందే టాలీలో. ఓకే అండి. చూసారా ప్రాబ్లమ్ ఏమవుతుంది మీకు అర్థమైంది కదా! క్లారిటీ వచ్చింది కదా! మీరు అప్పు గనక మల్టిపుల్ టైమ్స్ అంటే వేరు వేరు తారీఖుల్లో తీసుకున్నప్పుడు, అవి వడ్డీ రేట్లు వేరైనప్పుడు మొత్తంగా ఒకే వడ్డీ రేటు తీసుకుంటుంది. పోనీ సరే ఇప్పుడు ఈ వడ్డీ ఉందనుకోండి. ఇక్కడ నేను 2% ఏసాను. బై మిస్టేక్‌న 3,00,000 మీద 2% అక్కడ మీరు బెనిఫిట్ పొందుతున్నారు. కరెక్టే. మీకది లాభం. కానీ నాకది నష్టమే కదా! యాస్ ఎ కంపెనీగా నాకది లాసే కదా! సో, అలా మనం డిఫరెంట్ డేట్స్‌లో డిఫరెంట్ అమౌంట్ తీసుకున్నప్పుడు దానికి వడ్డీ రేట్లు వేరైనప్పుడు మనం వాటిని మిక్స్ చేయటానికి
ఛాన్స్ ఉండకూడదు. మిక్స్ చేయకూడదు. సింపుల్ లాజిక్ చెప్పాలంటే. ఏ బిల్‌కి ఆ బిల్ సెపరేట్‌గానే మెయింటైన్ అవ్వాలి. ఓకేనండి. మీకు అర్థమైందా లాజిక్? ఏవండీ అర్థమైందండి? లక్ష్మి గారు అర్థమైందా మీకు? సరే. మా సార్ దగ్గర ఇది మీకు అర్థమైంది. చెప్పండి. ఆ! ఇది ఓన్లీ అప్పు ట్రాన్సాక్షన్ అప్పుడే మనం యూజ్ చేయాలా? ఎగ్జాక్ట్‌లీ అండి. క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అప్పుడే అది యూజ్ అవుతుంది. అది క్రెడిట్ ట్రాన్సాక్షన్ లేకుండా ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనుకోండి. అసలు ఏ గొడవ లేదు. ఓకే. ఓకేనండి. అప్పు ట్రాన్సాక్షన్స్ అయినప్పుడు మాత్రమే అది యూజ్ అవుతుంది. ఎందుకంటే వేరు వేరు రేట్‌లో వేరు వేరు వడ్డీ రేట్లు అవుతూ ఉంటాయి కాబట్టి, వేరు వేరు అమౌంట్‌లు రావాలి కాబట్టి దాన్ని మనం మిక్స్ చేస్తే అక్కడ కాలిక్యులేషన్ రాంగ్ అవుతుంది. ఐదర్ కస్టమర్ నష్టపోతాడు లేదా కంపెనీ నష్టపోతుంది. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు నష్టపోతారు. తప్పు కాలిక్యులేషన్ వల్ల. సార్ ఇప్పుడు మొన్నటి వరకు మనకి ప్రాబ్లమ్స్ చెప్పారు కదా! అంటే అకౌంట్స్ క్రియేట్ చేయడం, లాస్ అండ్ బ్యాలెన్స్ షీట్ చూడడం. ఆ! అవునండి. నెక్స్ట్ ఇది ఎలా అన్నది నెక్స్ట్ వస్తదా? అంటే ఆ! ఏ ఈ ఓటీపీ మనకి పర్చేజెస్, సేల్స్ అప్పుడు వస్తాయండి ఈ ట్రాన్సాక్షన్స్. ఓకే. ఓకే సార్. కానీ ఇది మాత్రం ఓన్లీ అప్పు ట్రాన్సాక్షన్ అప్పుడే మనం యూజ్ చేయాలి దీన్ని. ఎగ్జాక్ట్‌లీ అండి. 100%. ఓకే సార్. ఇక మనం అది క్యాష్ ట్రాన్సాక్షన్ నమ్మినప్పుడు మన ఇన్వాయిసెస్ అన్ని కలిపినా ఒకటే, కలపకపోయినా ఒకటే. అన్ని డబ్బులు ఓకే సార్. ఇచ్చుకున్నాం. లక్ష్మి గారు మీకు అర్థమైందండి? అర్థమైంది సార్. ఓకే అండి. థాంక్ యూ. నెక్స్ట్. ఇది మనకి ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూట్స్, బ్యాంక్స్ లోన్ ట్రాన్సాక్షన్స్ అప్పుడు, అప్పు ట్రాన్సాక్షన్స్ అప్పుడు బాగా యూజ్ అవుతుందండి. మెయింటైన్ బిల్ వైస్ ఎంట్రీ అనేది. ఎనేబుల్ కాస్ట్ సెంటర్స్ అనేది కొన్ని కార్పొరేట్ కంపెనీస్‌లోనే మనకి యూజ్ అవుతుంది. చిన్న చిన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పచారీ కొట్లు గాని లేదంటే చిన్న చిన్న బట్టల షాపులకు గాని ఈ కాల్ సెంటర్స్ అనేవి యూజ్ అవ్వండి. అలాంటి షాప్స్‌లో మనం దీన్ని ఎనేబుల్ చేయాల్సిన అవసరం ఉంటది కాల్ సెంటర్స్‌లో. ఇప్పుడు మారుతి సుజుకి షోరూమ్స్, బజాజ్ షోరూమ్స్ ఉంటాయి చూసారా? వాటికి ఈ కాల్ సెంటర్స్ యూజ్ అవుతాయి. ఏంటో నేను సింపుల్‌గా చెప్తాను ఈ కాల్ సెంటర్స్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్ ఉందనుకోండి. ఒక ఆర్గనైజేషన్. లెట్ అస్ సే మారుతి సుజుకి షోరూమ్. ఓకే. కార్ షోరూమ్ ఉంది. ఇక్కడ మారుతి సుజుకి వాడేంటి అనంటే, వాడు ఆ కంపెనీలో అవుతున్న ఖర్చులన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాడండి. ఆ మారుతి సుజుకి షోరూమ్ వాడు నాకు ఈ షోరూమ్‌లో లేదా నాకు ఈ డివిజన్‌లో, ఈ ప్రాంతంలో అవుతున్న ఖర్చులు మొత్తం గూడా నాకు తెలియాలి అని అనుకుంటున్నాడు అక్కడ మేనేజర్. అప్పుడు మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటి అనంటే డివైడ్ చేయటం అండి. డివైడ్ చేయటం. దాన్ని భాగాల కింద డివైడ్ చేశాను. అది ఎన్ని భాగాలుగా డివైడ్ చేయాలి అనేది అక్కడుండే రిక్వైర్మెంట్ ప్రకారం ఉంటుందండి. అది చెప్తాను. ఎందుకని డివైడ్ చేయాలి? సింపుల్. మీరు ఏది కంట్రోల్ చేయాలన్నా, దేన్ని మేనేజ్ చేయాలి అన్నా ఫస్ట్ మీరు చేయాల్సింది డివైడ్ చేయడం. అయ్యో! నేను ఇది కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఇది నా వల్ల అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సిన స్టెప్ ఏంటంటే డివైడ్ చేసేయండి. దాన్ని డివిజన్ చేయటం వల్ల దాని మీద మనకి కమాండ్ అనేది వస్తుంది. ఎగ్జాక్ట్‌లీ ఆ మారుతి సుజుకి షోరూమ్ వాడు కూడా అదే చేస్తాడు. ఓకే. నేనిక్కడ కాస్ట్‌ని కంట్రోల్ చేయాలి. కాస్ట్ గురించి తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు వాడు ఏం చేస్తాడంటే డివైడ్ చేస్తాడు. ఆ డివైడ్ ఏ పర్పస్‌తో చేస్తాడు అంటే కాస్ట్ సెంటర్ పర్పస్‌తో చేస్తాడు. కాస్ట్ సెంటర్. ఓకే. ఆ డివైడ్ అనేది కాస్ట్ సెంటర్స్ అనమాట. సింపుల్‌గా చెప్పాలి అంటే తన ఆర్గనైజేషన్ మొత్తాన్ని కూడా కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాడు. కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడటం అంటే ఏంటి? ఖర్చు కోణంలో చూస్తున్నాడు. ఎక్కడెక్కడ ఖర్చులవుతున్నాయి? ఏ భాగాల్లో ఖర్చులవుతున్నాయి? దాన్ని వాడేం చేశాడంటే డివైడ్ చేశాడనమాట. ఇలా డివైడ్ చేయటం వలన వాడికి కంట్రోల్ అండ్ మేనేజ్‌మెంట్ వస్తుంది. ఓకే. బానే ఉంది. ఇప్పుడు ఇలా డివైడ్ చేశాడు. కానీ దాని నుంచి వాడి బెనిఫిట్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డివిజన్ అనేది వాళ్ళేంటి అంటే జనరల్‌గా డిపార్ట్‌మెంట్ వైస్ డివైడ్ చేస్తారండి. పర్చేజ్ డిపార్ట్‌మెంట్, సేల్స్ డిపార్ట్‌మెంట్, ఇన్వెంటరీ డిపార్ట్‌మెంట్. లేదు అనుకుంటే ప్రొడక్ట్ వైస్‌గా చేస్తారండి. హెచ్‌ఎల్ కంపెనీ ఉందనుకోండి. డవ్ షాంపూ, పాండ్స్, సింథాల్, డిటర్జెంట్ సోప్స్, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ కింద డివైడ్ చేస్తాడు. అంటే వాటికి అవుతున్న ఖర్చులన్నీ కూడా అలా కాలిక్యులేట్ చేసుకుంటారు. దీనివల్ల ఏమవుతుంది అనంటే
దీనివల్ల ఏమవుతుందంటే ఆ డిపార్ట్మెంట్లో కానీ లేదా ఆ డివిజన్లో కానీ అయిన ఖర్చు లిస్ట్ మొత్తం వచ్చేస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లిస్ట్ మొత్తం ఎప్పుడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది పర్చేస్ డిపార్ట్మెంట్ అనుకోండి. ఓకే. అక్కడ కాస్ట్ సెంటర్ మనం క్రియేట్ చేయడం వల్ల ఆ పర్చేస్ డిపార్ట్మెంట్కి అయిన ఖర్చు మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఒక ₹1,00,000 అనుకోండి. ఆ లిస్ట్ మొత్తం వాడికి తెలిసిపోతుంది. ఎవరికి? మేనేజర్‌కి. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు? అక్కడ అవుతున్న అన్నెసెసరీ కాస్ట్ అనవసరమైన ఖర్చులేంటి అనేది తెలుసుకొని దాన్ని ఎలిమినేట్ చేస్తారండి. ఎలిమినేట్ చేయటం అంటే మళ్ళీ జరగకుండా చూసుకుంటారు. ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు హౌస్ మెయింటైన్ చేస్తున్నారనుకోండి. అయ్యో! నా హౌస్‌లో ఖర్చులు ఎక్కువ అయిపోతున్నాయని మీరు అనుకుంటున్నారనుకోండి. ఫస్ట్ మీరు చేసేది ఏంటి అంటే డివైడ్ చేయండి. ఫుడ్ ఎక్స్‌పెన్సెస్, ఎంటర్‌టైన్‌మెంట్, యుటిలిటీ బిల్, రెంట్ ఎక్స్‌పెన్సెస్ అని డివైడ్ చేయండి. అందులో ఎంతెంత ఖర్చులవుతున్నాయో ఆ పర్టిక్యులర్ హెడ్స్ కింద రాసుకోండి. అవి రాసుకున్న తర్వాత ఎక్కడైతే అన్నెసెసరీ కాస్ట్ అవుతుందో, అనవసరమైన ఖర్చులు ఎక్కడవుతున్నాయో మనకి ఈజీగా తెలిసిపోతుంది. అది తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ టైమ్ మీరు అది జరగకుండా చూసుకున్నారనుకోండి, మీరు కాస్ట్‌ని కంట్రోల్ చేసినట్టు. మీ హౌస్‌లో జరుగుతున్న కాస్ట్‌ని మీరు కంట్రోల్ చేసినట్టే. ఎగ్జాక్ట్‌లీ కంపెనీ కూడా అదే ఫాలో అవుతుందన్నమాట. ఓకే. అందుకని మనం ఈ కాస్ట్ సెంటర్స్ అనేవి ఎనేబుల్ చేసుకుంటాం. అంటే ఈ ప్రాసెస్ ఆ క్లయింట్ అవసరం ఎనేబుల్ చేసుకుంటున్నాడు అంటే గనక, మనం అప్పుడు దాన్ని యెస్ అని ఆప్షన్ ఇచ్చుకుంటాం. ఈ చిన్న చిన్న షాపుల్లో అయితే జనరల్‌గా ఫాలో అవ్వరు. జనరల్ స్టోర్స్ చిన్న చిన్న పచారీ కొట్లు గానీ, లేదంటే బట్టల షాపులు గానీ, చిన్న చిన్న షాప్స్ వాళ్ళు మెయింటైన్ చేయరు. కానీ కొంచెం కార్పొరేట్ లెవెల్‌లో ఉన్న కంపెనీస్, షోరూమ్స్ వాళ్ళు గానీ, స్పెన్సర్స్, మోర్ సూపర్ మార్కెట్, బిగ్ బజార్ ఇలాంటి షోరూమ్స్ ఉంటాయి గదా! షాప్స్ వాళ్ళు కంపల్సరీగా మెయింటైన్ చేస్తారండి. అక్కడ వాళ్ళు టాలీ గనుక యూజ్ చేస్తుంటే కాస్ట్ సెంటర్స్ మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే ఏ డివిజన్‌కి, ఏ డిపార్ట్‌మెంట్‌కి ఎంతెంత ఖర్చవుతుందో వాళ్ళకి మంత్ ఎండింగ్ కల్లా రిపోర్ట్ కావాలి. ఎందుకంటే వాళ్ళు లాభాలు మిగలాలి అంటే, డబ్బులు వాళ్ళకి చివరిలో మిగలాలి అంటే మెయిన్‌గా కాస్ట్‌ని కంట్రోల్ చేయాలండి. ఇప్పుడు వాళ్ళ లాభాలకు అమ్మటం కాదు. ఖర్చులు తగ్గించుకోబట్టే లాభాలు చివరికి మిగులుతాయి. ఇప్పుడు నేను రూ. 10 పెన్ను రూ. 15కి అమ్మాను. రూ. 5 నాకు లాభమే. కానీ ఈ రూ. 5 లాభంతో అనవసరమైన ఖర్చులు పెట్టుకున్నాననుకోండి ఏమవుతుంది? చివరికి నాకేం మిగులుతుంది? ఏం మిగలదు. సో, ప్రాఫిట్ లేకుండా బిజినెస్‌ని మనం ఎక్కువగా రన్ చేయలేమండి. అక్కడున్న లాజిక్ అది. కాస్ట్ సెంటర్స్ అందుకు మెయింటైన్ చేస్తారు. మన లాభాలకు అమ్మినా చివరికి అవి మనకి మిగిలేటట్టుగా చూసుకోవాలి. మిగలకపోతే మన లాభాలు గనక లేకపోతే బిజినెస్‌ని మనం ఎక్కువ కాలం రన్ చేయలేము. రన్ చేయలేమంటే ఇండైరెక్ట్‌గా అది షట్ డౌన్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. సో, ఎనేబుల్ కాస్ట్ సెంటర్స్ అంటే మనం మనకున్న ఆర్గనైజేషన్ మొత్తాన్ని కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో డివైడ్ చేసుకోవటం. డివైడ్ ఎందుకు చేస్తున్నామంటే కాస్ట్‌ని కంట్రోల్ చేయడానికి, మేనేజ్ చేసుకోవడానికి. అలా డివైడ్ చేసిన చోట ఎంత ఖర్చవుతుందో తెలుసుకుంటాం. ఆ ఖర్చయిన చోట అన్నెసెసరీ కాస్ట్ అనవసరమైన ఖర్చులు ఏమున్నాయో చూసుకుంటాం. అవి మళ్ళీ జరగకుండా చూసుకుంటాం అన్నమాట. అవి మళ్ళీ మనకి రిపీట్ అవ్వకుండా చూసుకుంటాం. ఓకే. నెక్స్ట్ అండి. ఇక్కడ ఇంట్రెస్ట్ కాలిక్యులేషన్ అని ఇచ్చారు చూసారా? ఆ ఇంట్రెస్ట్ మొత్తం కూడా ఈ బిల్ వైస్ ఎంట్రీదన్నమాట టోటల్‌గా. మీరిక్కడ యెస్ అని ఇస్తే, ఇక్కడ మనం యెస్ అని ఇస్తే, మనం ఆ డ్యూ డేట్ గనక దాటితే అంటే మనం ఒక గడువు ఇస్తాం గదా! అప్పు వచ్చినప్పుడు ఇన్ని రోజుల్లో తిరిగివ్వాలని. అన్ని రోజుల్లో గనక వాళ్ళు తిరిగి ఇవ్వకపోతే, మనం ఏం చేస్తాము అంటే, దానికి వడ్డీ అనేది కాలిక్యులేట్ చేస్తాం. అది ఎంత ఆ ప్రాసెస్ ఉంది అనుకుంటే దీనికి కాలిక్యులేట్ చేస్తాం. అంటే మనం ఇచ్చిన అమౌంట్‌కి వడ్డీ కాదండి. కట్టాల్సిన గడువుకి కట్టకపోతే, ఆ గడువు గనక దాటితే అప్పుడు మనం కట్టాల్సిన వడ్డీ. ఓకే. దీనికి డిఫరెన్స్ ఉంది. బిల్ వైస్ ఎంట్రీలో మనం ఏసేది ఏంటి? నార్మల్‌గా మన ఇంట్రెస్ట్ అనేది చార్జ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఎస్‌బీఐ బ్యాంక్ వాడు పర్సనల్ లోన్ ఇచ్చాడు. వాడు ఆల్రెడీ వడ్డీకే మనకి అప్పు ఇచ్చాడు. ఓకే. మనం కట్టాల్సిన ఈఎంఐ ఆ తారీఖున కట్టలేదనుకోండి దాని మీద పెనాల్టీ ఏస్తారు గదా! అది ఎంత పెనాల్టీ అనేది ఇక్కడుంటుంది. ఎనేబుల్ ఇంట్రెస్ట్ కాలిక్యులేషన్. సో, సింపుల్‌గా చెప్పాలంటే ఈ బిల్ వైస్ ఎంట్రీ, ఇంట్రెస్ట్ కాలిక్యులేషన్ అప్పు ట్రాన్సాక్షన్స్ అప్పుడు మాత్రమే వస్తాయి. క్యాష్ ట్రాన్సాక్షన్స్ అప్పుడు అది మనకి అవసరం లేదు. సింపుల్‌గా చెప్పాలంటే. అంటే బిగ్ బజార్, స్పెన్సర్స్, మోర్ లాంటి సూపర్ మార్కెట్స్‌కి ఈ 2 ఆప్షన్స్ అస్సలు అవసరమే లేదు. ఎందుకంటే అక్కడ అప్పు ట్రాన్సాక్షన్ ఉండదు కాబట్టి. ఓకేనండి ఇక్కడి వరకు? ఈ అకౌంటింగ్ డిపార్ట్‌మెంట్ వరకు ఓకే కదండీ! ఓకే సార్. ఓకే అండి. థాంక్ యూ. నెక్స్ట్ ఇన్వెంటరీ చూద్దామండి. ఇక్కడ ఇన్వెంటరీ డిపార్ట్‌మెంట్. ఇన్వెంటరీ అంటే సింపుల్‌గా అదొక సెపరేట్ డిపార్ట్‌మెంట్ అనుకోండి. ఇన్వెంటరీ డిపార్ట్‌మెంట్ అంటే స్టాక్ మెయింటెనెన్స్ డిపార్ట్‌మెంట్. స్టాక్ మెయింటెనెన్స్ డిపార్ట్‌మెంట్ అంటే మన గోడౌన్‌లో
మన గోడౌన్లో స్టాక్ ఎంత ఉంటుంది, ఎంత అమ్ముతున్నాము, ఎంత మిగిలింది, ఎంత డ్యామేజెస్ అయి ఉన్నాయి, ఎంత ఎక్స్పైరీ డేట్ అంటే ఎంత అవుట్డేటెడ్ అయిపోయిన స్టాక్ ఉంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇన్వెంటరీ డిపార్ట్మెంట్ చూసుకుంటుందండి. సింపుల్గా చెప్పాలి అంటే గోడౌన్ అనుకోండి. ఓకే, గోడౌన్ అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు ఇన్వెంటరీకి, బట్ సింపుల్గా ఉండటానికి గోడౌన్ అనుకోండి ఫర్ ద టైం బీయింగ్. ఓకే, అంటే గోడౌన్కి డిస్ట్రిబ్యూషన్ పాయింట్ రెండింటికి చిన్న డిఫరెన్స్ ఉంటుందండి. డిస్ట్రిబ్యూషన్ పాయింట్లో మనం కొనటం అమ్మటం చేస్తూ ఉంటాం. గోడౌన్లో ఏంటంటే స్టాక్ని స్టోర్ చేస్తాం అంతే. మెయిన్ ఆఫీస్లో ప్లేస్ లేదు కాబట్టి కొంచెం దూరంగా ఒక గోడౌన్ తీసుకుని అందులో స్టాక్ని స్టోర్ చేసుకుంటాం అంతే. ఓకే, సో ఈ ఇన్వెంటరీ అనేది ఏంటి అంటే స్టాక్ని మనం మేనేజ్ చేయటం, ఇన్వెంటరీ చేయటం. ఇప్పుడు అమెజాన్ వాడు ఉన్నాడు అనుకోండి, మనకి కొన్ని కోట్ల ప్రొడక్ట్లు ఉంటాయి వాడి దగ్గర. అన్ని ప్రొడక్ట్ని వాడు ఎలా కంట్రోల్ చేస్తున్నాడు? ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటారు దాన్ని. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ నథింగ్ బట్ స్టాక్ మేనేజ్మెంట్. ఏ స్టాక్ కొనాలి, ఏ స్టాక్ కొనకూడదు, ఏ స్టాక్ అమ్ముతున్నాము, ఏ స్టాక్ వచ్చింది, ఏ స్టాక్ అవుట్డేటెడ్ అయిపోతుంది, ఏ స్టాక్ డ్యామేజెస్ అయింది, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ వాళ్ళు సిస్టమేటిక్ వేలో చేసేదాన్ని ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటారు. ఓకే, సో అందులో ఉండే ఆప్షన్స్ చూద్దాం. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇక్కడ బై డిఫాల్ట్ ఎస్ అని ఉందండి. అంటే గేట్వే ఆఫ్ టాలీలో ఇన్వెంటరీకి సంబంధించిన ఫ్యూచర్స్ అన్నీ ఆల్రెడీ అప్లికబుల్ అయ్యి ఉంది. ఇన్ కేస్ ఇప్పుడు మనం చూద్దాం, ఇక్కడ ఆప్షన్ వచ్చింది కాబట్టి ఒక్క నిమిషం. ఇక్కడ మీరు ఒకసారి బ్యాక్ చూడండి. నేను గేట్వే ఆఫ్ టాలీలో క్రియేట్ దగ్గరికి వెళ్ళాను. ఇక్కడ ఇన్వెంటరీ మాస్టర్స్ అని చూసారా? అంటే ఇన్వెంటరీకి సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆప్షన్స్ అప్లికబుల్ అయి ఉన్నాయి. ఇప్పుడు నేను F11లోకి వెళ్ళి ఇక్కడ నేను నో అని ఇచ్చానండి. ఓకే, ఇన్వెంటరీ డిపార్ట్మెంట్ అనేది మా కంపెనీలో లేదు అని ఇచ్చాను. కంట్రోల్ సేవ్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇన్వెంటరీ మాస్టర్స్ లేదు చూసారా? ఓన్లీ అకౌంటింగ్ మాస్టర్స్ అనే ఉంది. అంటే అకౌంటింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆప్షన్సే ఉన్నాయి కానీ ఇన్వెంటరీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆప్షన్స్ లేవు. ఓకే, ఎందుకంటే నేను ఫ్యూచర్స్లో వాటిని డిసేబుల్ చేశాను, నో అని పెట్టాను. మళ్ళీ ఇప్పుడు నేను F11 ఓపెన్ చేసి ఇప్పుడు నేను ఇక్కడ ఎస్ అని ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు చూడండి ఇన్వెంటరీ మాస్టర్స్ వచ్చింది చూసారా? ఓకే, సో ఫ్యూచర్స్లో మన సెట్టింగ్స్ అనేవి అంత పవర్ఫుల్ టూల్స్గా మనకు యూజ్ అవుతాయండి. అక్కడ ఎస్ అని ఉంటే ఇక్కడ ఎనేబుల్ అవుతుంది, నో అంటే ఇక్కడ డిసేబుల్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ అండి. ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ అనేది ఏంటి అంటే, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ అనేది, ఇంటిగ్రేట్ అంటే కంబైన్ చేయటం అండి. అకౌంట్స్ని ఇన్వెంటరీతో మనం కంబైన్ చేస్తున్నాం. అంటే ఎలాగా? సింపుల్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆప్షన్ ఎస్ అని ఇచ్చాను అనుకోండి. నేను పర్చేస్ ఇన్వాయిస్ ఓపెన్ చేశాను. పర్చేస్ ఇన్వాయిస్, ఇక్కడ నేను షర్ట్స్ అమ్మాను, ల్యాప్టాప్ అమ్మాను. ఓకే, అలాగే బుక్స్ ఒక 10 యూనిట్లు అన్నీ కూడా అమ్మాను. ఒక్కొక్కటి ₹50 అనుకోండి. అన్నీ కూడా 500 వాల్యూ. ఇప్పుడు ఇక్కడ నో అని ఉందనుకోండి, దాని మీనింగ్ ఏంటి అంటే నేను అకౌంటింగ్లో పర్చేజ్ అకౌంట్ డేటా టు క్యాష్ అండ్ ఎంట్రీ పాస్ చేశాను. పర్చేజ్ అకౌంట్ డేటా టు క్యాష్ అని ఒక ఎంట్రీ పాస్ చేశాను. అవి మన స్టాక్ ఇన్ఫర్మేషన్ అంటే షర్ట్స్ ఇక్కడ 10 కొన్నాను కదా, షర్ట్స్, ల్యాప్టాప్స్ 10 కొన్నాను, బుక్స్ 10 కొన్నాను. ఇన్వెంటరీ డిపార్ట్మెంట్లో ఆ ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ అవ్వదు అన్నమాట అండి. ఇక్కడ నో అని ఉంటే గనక, అంటే అకౌంటింగ్ డిపార్ట్మెంట్లో మీరు ఉన్నారు, ఈ షర్ట్స్లో ల్యాప్టాప్లు కొన్నారా అని మీరు ఎంట్రీ పాస్ చేశారు. ఏంటి? పర్చేస్ అకౌంట్ డేటా టు క్యాష్ అని. కానీ ఇన్వెంటరీ డిపార్ట్మెంట్లో ఆ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అవుతుందా అంటే అవ్వదు. అది మళ్ళీ మీరు ఫిజికల్గా అక్కడ గోడౌన్ ఇన్ఛార్జ్కి పాస్ చేసి వాడు దాన్ని రీవెరిఫికేషన్ చేసుకుని అప్పుడు దాన్ని వాడు అప్డేట్ చేస్తే తప్ప ఆటోమేటిక్గా అయితే అప్డేట్ అవ్వదు అనమాట. ఆటోమేటిక్గా అప్డేట్ అనేది అవ్వదు. అదే మీరు ఇక్కడ ఎస్ అని ఇచ్చారనుకోండి, మీకు ఒక బిల్ వచ్చింది, ఇదిగోండి మేడం పర్చేజెస్ మనం షర్ట్స్, ల్యాప్టాప్స్, బుక్స్ కొన్నామని. మీరు పర్చేజ్ అకౌంట్ డేటా టు క్యాష్ అని ఎంట్రీ పాస్ చేశారు. ఈ 10 క్వాంటిటీ ఉన్నాయి చూసారా? అది ఆటోమేటిక్గా గోడౌన్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి షర్ట్స్ 10 యూనిట్లు పెరిగిపోతుంది అనమాట. మన టాలీ సాఫ్ట్వేర్లో ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. షర్ట్లు 10 కొన్నాము అని అప్డేట్ అయిపోతుంది. ల్యాప్టాప్లు 10 యూనిట్లు పెరుగుతుంది.
బుక్స్ 10 యూనిట్లు పెరుగుతాయి. మనకున్న ఆల్రెడీ స్టాక్‌లో నుంచి 10 యూనిట్లు పెరిగినట్టుగా ఆటోమేటిక్‌గా టాలీ తీసుకుంటుంది. అది ఇక్కడ యెస్ అని ఇస్తే. అది నో అని ఇస్తే మనం ఎన్ని ఐటెమ్స్ కొన్నా సరే అది ఓన్లీ అకౌంటింగ్ డిపార్ట్మెంట్ వరకు ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది తప్ప ఇన్వెంటరీ డిపార్ట్మెంట్‌కి ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఎళ్ళదనమాట. ఓకే. ఇన్వెంటరీ డిపార్ట్మెంట్‌కి ఆ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళదు. అది మనం మాన్యువల్‌గా ఇచ్చుకోవాలి. మీరు అకౌంటింగ్ డిపార్ట్మెంట్‌లో ఎంటర్ చేసి గోడౌన్ ఇన్‌చార్జ్‌కి పంపించి వాడు మళ్ళీ దాన్ని వెరిఫై చేసుకొని ఎంటర్ చేస్తే తప్ప ఆ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అవ్వదు. ఓకే. సో, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ అంటే సింపుల్‌గా మీరు టాలీలో పలానా పర్చేజ్ అకౌంట్ అటు క్యాష్, షర్ట్స్, ల్యాప్‌టాప్స్ అని మీరు ఎంటర్ చేయగానే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం గోడౌన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌లో అప్డేట్ అయిపోతుందన్నమాట. ఆటోమేటిక్‌గా అప్డేట్ అయిపోతుంది. అంటే ఆటోమేటిక్ అంటే ఏంటి? టాలీనే మన బదులుగా అప్డేట్ చేస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే. టాలీ మన బదులుగా అప్డేట్ చేసేస్తుంది. ఇక్కడ మీరు యెస్ అని ఇచ్చుకుంటే. నో అని ఇచ్చుకుంటే టాలీ అప్డేట్ చేయదు. మనమే మాన్యువల్‌గా అప్డేట్ చేసుకోవాలి. రెండిట్లకున్న డిఫరెన్స్. నెక్స్ట్. ఎనేబుల్ మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అని. ఎనేబుల్ మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అనేది ఏంటి అనంటే, మనకి గనక ప్రైస్ లిస్టు ఒకే ప్రొడక్టు కానీ ప్రైజెస్ వేరు ఉన్నాయనుకోండి. డీలర్ ప్రైస్ ఒకటి, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ఒకటి, రిటైలర్ ప్రైస్ ఒకటి. ఇలా వేరు ప్రైజెస్ గనక మనం మెయింటైన్ చేస్తున్నాం అనుకోండి ఒకే ప్రొడక్ట్‌కి. అప్పుడు మనం ఇక్కడ యెస్ అని ఇచ్చుకుంటాం. ఎందుకంటే డీలర్స్‌కి ఒక ప్రైస్‌కి అమ్ముతాము. డిస్ట్రిబ్యూటర్స్‌కి ఒక ప్రైస్‌కి అమ్ముతాము. రిటైలర్స్‌కి ఒక ప్రైస్‌కి అమ్ముతాం. ఇప్పుడు రిటైలర్‌కి అమ్మే ప్రైస్ డీలర్స్‌కి అమ్మం. డీలర్స్‌కి అమ్మే ప్రైస్ రిటైలర్స్‌కి అమ్మం. ఎందుకంటే వాళ్ళు కొనే క్వాంటిటీ వేరుగా ఉంటుంది. ఒకళ్ళు 10 యూనిట్లు కొంటారు. ఒకళ్ళు 1000 యూనిట్లు కొంటారు. వాళ్ళు కొనే యూనిట్‌ని బట్టి ప్రైస్ కూడా మారుతూ ఉంటుంది. ఆ ప్రాసెస్ మన ఆర్గనైజేషన్‌లో ఉందనుకుంటే ఇక్కడ యెస్ అనమాట. నెక్స్ట్ ఎనేబుల్ బ్యాచెస్. ఎనేబుల్ బ్యాచెస్ అనేది ఏంటి అనంటే మనం బ్యాచ్ నంబర్స్ కూడా మన ప్రొడక్ట్‌కి మనం మెయింటైన్ చేస్తున్నాం అనుకోండి. ఆ బ్యాచ్ నంబర్స్ అనేవి మనం మెన్షన్ చేయాలనుకోండి. సేల్స్ చేసేటప్పుడు, పర్చేజెస్ చేసేటప్పుడు. అవి మనం ఎనేబుల్ చేసుకుంటాం యెస్ అని. అంటే మనం అమ్మిన సరుకు, కొన్న సరుకుకి ఏవైతే ఐటెమ్స్ ఉంటాయో వాటికి బ్యాచ్ నంబర్స్ కూడా మెన్షన్ చేస్తాం. కానీ ఇక్కడ దేనికి యూజ్ చేస్తాం బ్యాచ్ నంబర్స్? ఏంటి దానివల్ల ఉపయోగం ఏంటి? అంటే ఇప్పుడు మనం ఏదైతే సరుకు అమ్ముతామో కస్టమర్ మళ్ళీ అదే సరుకు తిరిగిచ్చాడని గ్యారంటీ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ సింథాల్ సోప్స్ ఒక షాప్‌లో సేల్ చేశానండి. ఓకే. ఒక షాప్‌లో సేల్ చేశాను. ఓల్డ్ సింథాల్. ఇప్పుడు ఈ షాప్ వాడేంటి అనంటే డ్యామేజెస్ అయిపోయినాయని చెప్పి నాకు రిటర్న్ ఇచ్చేసాడు. మీరు పంపించిన స్టాక్ డ్యామేజెస్ అయిపోయినాయండి. నాకు అక్కర్లేదని రిటర్న్ ఇచ్చాడు. ఇప్పుడు నా క్వెషన్ ఏంటి అంటే ఈ ఓల్డ్ సింథాల్ నేనేదైతే అమ్మానో అదే సరుకు వాడు తిరిగిచ్చాడని నమ్మకం ఏంటి నాకు? వాడు వేరే సరుకు అంటే ఇప్పుడు ఓల్డ్ సింథాల్ ఈ సింథాల్ సోప్స్ అనేవి వేరే వాళ్ళ దగ్గర కూడా కొనుండొచ్చు కదా వాడు. వాడు అయ్యి బాగోక నాకు అమ్ముండొచ్చుగా. అందుకని ఇక్కడ ఏం చేస్తానంటే నేను అమ్మిన సరుకుకి బ్యాచ్ నంబర్ వేస్తానండి. బ్యాచ్ నంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 231515. ఇప్పుడు వాడు తిరిగి రిటర్న్ ఇచ్చినప్పుడు నేను ఆ సేల్స్ ఇన్వాయిస్ మీద ఉన్న బ్యాచ్ నంబరు, ఈ ప్రొడక్ట్ మీద ఉన్న బ్యాచ్ నంబర్ వెరిఫై చేసుకుంటాను. 2315 వీడు మనం అమ్మిన సరుకే తిరిగిచ్చాడని చెప్పి. అదే వేరే నంబర్ ఉంటే అప్పుడు నేను వెంటనే రియాక్ట్ అవుతాను. బాబు నువ్వు ఇచ్చిన స్టాక్ వేరు. నేను అమ్మిన స్టాక్ 2315 నంబర్ బ్యాచ్ నంబర్. కానీ నువ్వు నాకిచ్చిన స్టాక్ బ్యాచ్ నంబర్ వేరుంది. అది నా స్టాక్ కాదు. వేరే వాళ్ళది. నేను రిటర్న్ తీసుకోను అని వాడికి నేను చెప్పొచ్చు. ఓకే. బ్యాచ్ నంబర్స్ వల్ల మనకది ఉపయోగం అనమాట అండి. అంటే మనం అమ్మిన సరుకు కస్టమర్ తిరిగిచ్చేసేటప్పుడు వాడు అదే సరుకు తిరిగిచ్చాడని గ్యారంటీ ఏంటి? నమ్మకం ఏంటి అంటే ఈ బ్యాచ్ నంబర్స్ అనమాట అండి. దానివల్ల మనకు ఉపయోగం అనమాట. ఓకే. నెక్స్ట్ మెయింటైన్ ఎక్స్‌పైరీ డేట్ అంటే ఎక్స్‌పైరీ డేట్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది గదా! మెడిసిన్స్ వెనకాల ఎక్స్‌పైరీ డేట్ ఏస్తారు. అంటే ఇప్పుడు మనం సేల్స్ ఇన్వాయిసెస్ మనం సరుకు అమ్మేటప్పుడు మీరు ఎక్స్‌పైరీ డేట్ కూడా మెన్షన్ చేయాలనుకోండి. దీన్ని ఇక్కడ యెస్ అని ఇచ్చుకోండి. సరిపోతుంది. ఓకే. అంటే మనం మెడిసిన్స్ అమ్మేటప్పుడు కంపల్సరీగా ఆ బిల్ మీద ఎక్స్‌పైరీ డేట్ ఉండాలండి రూల్ ప్రకారం అయితే. మనం వాషింగ్ మెషిన్, మిక్సర్స్ వీటి వల్ల అక్కర్లేదు గానీ మెడిసిన్స్ అమ్మేటప్పుడు ఎక్స్‌పైరీ డేట్ కంపల్సరీ ఉంది. అలాంటి ఆర్గనైజేషన్‌లో అయితే మనం దీన్ని ఎనేబుల్ చేసుకుంటే మనం సేల్స్ ఇన్వాయిస్ క్రియేట్ చేసేటప్పుడు టాలీ ఎక్స్‌పైరీ డేట్ కూడా అడుగుతుంది. ఆ మెడిసిన్స్‌కి సంబంధించిన ఎక్స్‌పైరీ డేట్ కూడా మనం మెన్షన్ చేయాలి. ఎందుకంటే అక్కడ కొనే పర్సన్ ఎవరైతే ఉన్నారో మెడిసిన్స్ వాళ్ళకి తెలియాలి కాబట్టి. ఓకే. సో, ఇది ఎక్స్‌పైరీ డేట్స్ యొక్క యూజ్ అనమాట. ఓకే. ఇది టైమ్ ఔట్ అవుతుంది. ఇంకో లింక్ నేను ఫార్వర్డ్ చేస్తాను.